ఒకరోజు ఒక చెట్టు కొమ్మ పైన రెండు కాకులు కూర్చొని బాధపడుతూ ఉంటాయి. అటుగా వెళ్తున్న ఒక యోగి చూసి ఏం జరిగింది, ఎందుకు బాధపడుతున్నారు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆ కాకులు, మమ్మల్ని ఈ లోకం వెలివేసింది, ఎవరూ మమ్మల్ని లెక్క చేయరు, మమ్మల్ని చూసి చీదరించుకుంటారు, మాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయో అని అంటుంది. దానికి ఆ యోగి, ఓకే, మీకు నేను వరం ఇస్తున్నాను. అగో అల్లంత దూరంలో కొండ కనపడుతుంది కదా, మీరు ఒకవేళ తెల్లవారక ముందే ఆ కొండ మీదకి గినక ఒకవేళ వెళ్ళగలిగితే మహారాజు మహారాణిలాగా మారతారు, ఇది నా వరం అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అందులో ఒక కాకి సమయం వృధా చేయకుండా ఆ కొండ చివరిని చేరుకోవడానికి ఎగురుతూ ఉంటుంది. చాలా సార్లు ప్రయత్నం చేస్తుంది, చాలా సార్లు విఫలం అవుతుంది, అయినా గానీ ప్రయత్నం చేస్తూ చివరికి ఆ కొండ చివరిని చేరుకుంటుంది. ఉదయం కల్లా ఒక మహారాణి లాగా మారిపోతుంది. తెల్లారాక ఈ రెండో కాకి తన సహకాకి కోసం వెతుకుతూ ఉంటుంది. అక్కడే నిలబడి ఉన్న మహారాణి తోటి, మహారాణి మీరు ఇక్కడ నా సహకాకిని ఏమన్నా చూశారా అని అడుగుతుంది. అప్పుడు మహారాణి అంటుంది, నేనే ఆ కాకిని, రాత్రి యోగి చెప్పినట్టుగా కొండ చివరికి వెళ్ళాను, మహారాణి లాగా మారాను. అవును, నిన్న నువ్వు కూడా ఉన్నావుగా, యోగి మాటలు విన్నావు కదా, నువ్వు కూడా కొండ చివరికి వచ్చి ఉంటే మహారాజులాగా మారేవాడివి కదా, ఎందుకు రాలేదు అని అడుగుతుంది. అప్పుడు ఆ రెండో కాకి, నేను ఎగరగలుగుతానా, అంత దూరం నా వల్ల అవుతుందా, ఆయన యోగి చెప్పాడని చెప్పి ఎగిరి అక్కడికి వెళ్ళినంత మాత్రాన మహారాజులాగా మారతానా, అందుకే నేను రాలేదు, ప్రయత్నం చేయలేదని చెప్పి అంటుంది. అప్పుడు ఆ మహారాణి, ప్రయత్నం చేస్తే పోయేదేముంది, నువ్వు ఎగరగలుగుతావో లేదో ప్రయత్నం చేస్తేనే కదా తెలిసేది, ఒకవేళ ప్రయత్నం చేసి విజయం సాధించి ఉంటే నువ్వు కూడా మహారాజులాగా మారేవాడివి, లేకపోతే ప్రయత్నం విఫలమై ఉంటే ఎలాగా కాకిలాగానే ఉన్నావు, ఇప్పుడు కూడా అలానే ఉండిపోయేవాడివి, సో ప్రయత్నం చేసి ఉండాల్సి ఉండే అని అన్నది. మనలో కూడా చాలా మంది గోల్ సాధించాలని చెప్పి మనసులో ఎంత దృఢంగా ఉన్నా గానీ దానికోసం ప్రయత్నం చేయడానికి వెనుకంజ వేస్తా ఉంటారు. నా వల్ల అవుతుందా, నేను చెయ్యగలనా అన్న ఒక డౌట్ తోటే ఫెయిల్యూర్ కి మొదటి స్టెప్ వేస్తారు. కానీ కొంతమంది నా వల్ల తప్పకుండా అవుతుంది, నేను చేయగలుగుతాను అన్న దృఢ సంకల్పంతో విజయానికి తొలిమెట్టు వేస్తారు. సో లైఫ్ లో సక్సెస్ సాధించాలంటే ప్రయత్న లోపం అస్సలు ఉండకూడదు.